ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు విలేజ్ సిరీస్ డే 3. డే 3లో వచ్చేసి ఈరోజు అమ్మవారితో ఊరి పొలిమేర కట్టిస్తారంట. అంటే ఊరికి నాలుగు భాగాలు ఉంటాయి కదా, నాలుగు వైపులా. సో నాలుగు వైపులా అమ్మవారితో ఊరి పొలిమేర అయితే కట్టిస్తారంట. ఇక్కడైతే అమ్మవారిని బయటకు తీసుకొచ్చారు. చూడండి ఎంత స్పీడ్గా పరిగెట్టేస్తుందో అమ్మవారు. ఇప్పుడైతే ఊరి పొలిమేర కట్టడానికి అయితే తీసుకెళ్తున్నారు. ఇక్కడైతే తీసుకొచ్చారు. ఊరికి 4 వైపుల్లో ఒక భాగం వైపు అయితే తీసుకొచ్చారు పొలిమేర కట్టించడానికి. అండ్ పొలిమేర కట్టడానికి అమ్మవారికి కావాల్సినవన్నీ ఇక్కడ సిద్ధం చేస్తున్నారు. లైక్ రైస్, దీపం ఇవన్నీ పెడతారు కదా. ఇవన్నీ పెట్టి అమ్మవారికి ఏదో పాట పాడి ఆ తర్వాత అమ్మవారితో ఊరు పొలిమేర అయితే కట్టిస్తారనమాట. ఇక్కడ ఆయన అయితే అదే చేస్తున్నారు. ఇక్కడైతే అందరూ వచ్చి చూస్తున్నారనమాట, ఎలా చేస్తారు ఏంటి అని చెప్పి. నాకు కూడా ఇది చాలా ఫస్ట్ టైం నేను వింటున్నాను. చూడడం కూడా నాకు ఇదే ఫస్ట్ టైం అనమాట. చాలా బాగా అనిపిస్తుంది ఇవన్నీ. అండ్ ఇక్కడ అయితే ఇంటి దగ్గర ఒక ఆంటీ ఉన్నారు. ఆమె అయితే తీసుకొచ్చారు దీపారాధన కోసం. ఇక్కడ ఆయిల్ అది పోసి దీపారాధన అయితే చేస్తున్నారనమాట. చూడండి, దీపారాధన అయిన తర్వాత ఇప్పుడైతే అమ్మవారికి సంబంధించిన ఒక పాట అయితే పాడుతున్నారు. శ్రీరాజరాజేశ్వరి శంకరి శాంభవి వైష్ణవి సాకిని డాకిని శంభురాణి మహాబీల జాలేశ్వరి కోటి సూర్య ప్రకాశి మరిన్ని వృత్తాంత మున్నేర్పు మేరంగ పూదండ కాదండకం అక్కడిని చెప్పి ఏర్పింది నోయమ్మ మమ్మున్ పాలించు బంగారు బొమ్మ అనంగాపుతం గొప్ప శ్రీవేదరాట్ నుండి ఆ కోరియా బాపిరాజమున్ లింగరాజమున్ అరిపుత్రుడని మహాదేవి ఆనాడు నిర్వికారంబుగా ఉన్న బయలందు ఓంకార శబ్దమును ముట్టగానే ఓంకార శబ్దంలో మహాశక్తి ఉత్తర్ణమైన కదా. అప్పుడు ఆ శక్తి అన్నం ముట్టగానే అన్నంలో ఒక్కలై ముమ్మూర్తులు ఉత్తర్ణమైన కదా. అప్పుడు ఆ ముమ్మూర్తులను చూసి ఆ శక్తి మోహించగా విష్ణు బ్రహ్మ శక్తికి గాన రాకుండా దాగి ఉండగా అప్పుడు ఆ రుద్రుడని శక్తి నిండా ముక్కంటి ఏమంట భస్మం చేసాను, భస్మం తీసాను, 3 రూపంలో బొమ్మలను చేసాను, జ్ఞానములు ఇచ్చాను. లక్ష్మీ సరస్వతి పార్వతిగా పేర్లించగా పార్వతి వేగమ్మో ఊరుకోమ్మో వేగమ్మో ఊరుకోమ్మో సో చూసారు కదా అమ్మవారు ఊరు పొలిమేర కట్టడం. సో ఆఫ్టర్ పొలిమేర కట్టడం తర్వాత ఇక్కడ అమ్మవారికి అయితే ఉయ్యాల కడుతున్నారనమాట. ఇప్పుడైతే అమ్మవారిని చెరువు దగ్గరికి తీసుకెళ్లారు. చెరువు దగ్గర స్నానం చేపించేసి అమ్మవారికి చీరల మీద చీరలు వేసి అమ్మవారిని అయితే తీసుకొస్తారంట. సో అది అయిన తర్వాత అమ్మవారిని తీసుకొచ్చి ఉయ్యాలలో అయితే కూర్చోబెడతారు. అమ్మవారికి ఎదురుగుంటని ఉయ్యాల కట్టి ఆ ఉయ్యాలలోనే అమ్మవారిని కూర్చోబెడతారనమాట. కూర్చోబెట్టి ఉయ్యాల ఊపుతూ అమ్మవారికి ఒక జోలపాట పాడతారు.
ఇక్కడైతే ఉయ్యాల కట్టేసిన తర్వాత ఒక తాడైతే ఇస్తున్నారు. ఆ తాడొచ్చేసి టేకుముడి అంటే మా అమ్మమ్మ, మా తాతయ్య వాళ్ళ ఇంటి నుంచి అయితే ప్రతి సంవత్సరం వెళ్తుందనమాట. ఈ సంవత్సరం అమ్మమ్మ, మా తాతయ్య అయితే లేరనమాట. సో వాళ్ళు లేకపోయినా సాంప్రదాయం అలా కొనసాగుతూ ఉండాలి. వాళ్ళ ఇంటి పేరు మీదుగానే తాడు వెళ్ళాలి అని చెప్పేసి ఇక్కడ మా రాజమండ్రి తాతయ్య అయితే ఆయన చేతుల మీదుగా తాడైతే ఇస్తున్నారు. సో ఉయ్యాల కట్టిన తర్వాత ఆ తాడుని కూడా ఆ ఉయ్యాలకి అటాచ్ చేసి పెట్టారనమాట. అంటే అది ఎప్పటినుంచో వస్తున్న ఆచారం లాగా అనమాట. అంటే అమ్మమ్మ, తాతయ్య ఉన్నప్పుడు వాళ్ళిద్దరు ఇచ్చేవారు. ఇప్పుడు వాళ్ళు లేరు కాబట్టి టేకుముడి మా తాతయ్య వస్తారు కాబట్టి తాతయ్య చేతుల మీదుగా ఇచ్చేస్తున్నారనమాట.
ఇక్కడైతే అమ్మవారిని తీసుకొచ్చేసి ఉయ్యాలలో అయితే పెట్టారనమాట. సో ఉయ్యాల్లో పెట్టిన తర్వాత ఇప్పుడు అమ్మవారిని ఉయ్యాల్లోనే ఉంచి ఊపుతూ జోలపాట అయితే పాడతారు. సో ఈ వీడియో అయితే కంప్లీట్గా చూడండి, చాలా బాగుంటుంది. ప్రకాశే మరిన్ని ఎదురుస్తా అంత ముందే మేరంగ పూదండ కాదండకో మహాదేవి ఆనాడు కారణంగా ఉండబోయినందు ఓంకార శబ్దం ఓంకార శబ్దంలో మహాశబ్దోత్పన్నమైన కదా అప్పుడు ఆ శక్తిని అన్నం ముట్టగానట్టి అన్నంలో ఒక్కలేను ముక్కండి ఆమంట పసుపు తీసి రూపంలో ఒక్కలం చేసి లక్ష్మీ సత్యం పార్వతిగా పేర్లించగా పార్వతీ స్వామి ఏల్పూర్మాలక్ష్మి నెలకొండద సుమ బంగాళమ్మ సుమ బదిరేరు తమ నవడూరు పల్లమ్మ నాగపుర్నాలమ్మ పుర్నాలమ్మ గుండేటి పరమంది గొప్పల తెల్లివే కాండ్రకోటనపురి నూకాల తెల్లివే కాండ్రకోటనపురి నూకాల తెల్లివే కొమరప్పదరపురి కోట్లమ్మ తెల్లివే మారేడి పక్కలు మా వల్ల తెల్లివే మారేడి పక్కలు మా వల్ల తెల్లివే మొత్తాడి పెద్దపురి పైకి వంకాలి తెల్లివే బలభద్రపురం మందు గుప్పల తెల్లివే రావిపురంలో ఆకులమ్మ తెల్లివే ఇలమండపేటపురి ఎల్లారి తెల్లివే ఎల్లారి తెల్లివే ఇలసంజలూరులో నూకాల తెల్లివే గద్దాలపురం మందు గావేరి తెల్లివే గద్దాలపురం మందు గావేరి తెల్లివే గోల్కొండపురం మందు గోపమ్మ తెల్లివే వసీలి కాశీనగరం సుంతాల తెల్లివే కాశీనగరం సుంతాల తెల్లివే తాళూరుపురం మందు తణుకుల తెల్లివే తులసిపట్నం నందు దుర్గాల తెల్లివే పట్నం నందు దుర్గాల తెల్లివే బాగంపల్లి భద్రమ్మ తెల్లివే బాబుగా బంగాల పానకల దేవివే బాబుగా బంగాల పానకల దేవి శ్రీపాడపురం మందు సింతాల తెల్లివే ఇటుతో కడుపురి ఎలగలా తెల్లివే రణవేర గుట్టలు రాళ్ళమ్మ తెల్లివే పాలించు బంగారు పాదాల తెల్లివే అమ్మకు సుబ్బాల తెల్లివే ఇలా కొత్త లంకలో ముత్యాల తెల్లివే ఇలా వానపిల్లిలో పల్లాల తెల్లివే పెదవాడ అందులో కనకదుర్గాంబవే నదురు పెదలు ముత్యాలమ్మ తెల్లివే ముత్యాలమ్మ నీళ్ళు మరి ఏ వేడదాన్ని నీళ్ళు పోషించు భూలోక మాత నీళ్ళు పోషించు భూలోక మాత జగతిలోని చాటి చెచ్చలకి లేరమ్మనికి మాత్ర కోసం నీకే మొక్కిదే ముత్యాలమ్మ వందనం చేసేదే ముత్యాలమ్మ వందనము చేస్తే యశ్వశేఖరి మహిమలో వచ్చిన జాతరే వరుసగా కాయిందివే కోటకు వచ్చేదివే పులుపు తప్పిందివే ఊడి తప్పిందివే రూపు మాపిందివే ముక్కులు ఎక్కిందివే పుట్లు కాయిందివే ఆటలాడిందివే పాట పాడిందివే మాట తప్పి మారు మాట్లాడిందివే ఇల్లు ఎత్తిందివే గంగ ఇల్లు పుట్టి గంతులేయిందివే పైన వస్తువులు ఆది చేయిందివే వేదవంతుల చేత బాలపోయిందివే బండారి పూజించి బాగు చేయిందివే ధరం నదురు పద పురవార్చున్నడే మరొకెప్పుడు నేను మాణిక్యుని వేడదాను సరజ్యోతుల్ని జాతకులను మరి పైలోకి తిరిగా దించి కోరి జిల్లందరం గరగలందించి తిరిగి బట్ల పైన తిరిగి ఎదిలేదిరి తాత్పర్యండి తుమ్ము జొల్లను ముంచి కప్పైన రాండోళ్ళు బాకాలు నవరీలు బాకాభయంత్రీలు డప్పులు తొందరలు సానిపోగం వాళ్ళు చడిమేది మేళాలు డంకాలు నవ్వులేడు డప్పులప్పుమాయా తాళంపులను సాంగంబు చేయగా ఈ తెలివేది మేఘాలు బుక్కులం పువ్వులను కోరివేయంగా చంద్రజ్యోతిని మంచి చక్రవర్తులు అబ్బాయిలను మళ్ళీ పొంది లంకాపులను ఏ చెట్లు మంచి ఎలుగు మతావిలను కాగితం పుట్టలను గగనంగా చూడండి బాణాసంచి నిప్పు కాగాల్సిరే పప్పు నన్నం పెరుగు పర్వాన్నం మధ్యము గారెలను కూరలను అప్పాలు పూరీలు సెలవిడి మానుకోవడం ఉప్పు సారాయి కొల్లియన్ అందరూ పన్నీరు వగర దుప్పాయిలను గొర్రెలను మేకలను గొప్పని పూతులను పందులను కోళ్ళను బాబుగా తెగనరికి జాతరండి నీకు చక్కగా బయలుదేరి వారింది అమ్మ అని ముందు కుమ్మం పోసి జాతులు వారి పుణ్యం జాతులు వారి పుణ్యం రాజులను నంబులను పూజారి నవ్వే చెప్పండి రాజులను పేరు కలవలసిన సంతాన చుండీలు కలిగించుకొని గొల్లలను సాకల మంత్రులు సమ్యాలు మహిళలు
సాడి పోగానే జంగాలు కొట్టిసాలి పోయి సెంచుకోవాలి వచ్చి పిచ్చిగుంట వడ్డీ మన కాని చిట్టి ఆరుగల కమ్మర్లో కమ్మర్లో కుమ్మర్లకు అడ్వాన్స్ నాలుగు సత్తలు మాల దోసాకలే జాత నాయకుడు మందిరే చాలా మిట్టలి సో చూసారు కదా అమ్మవారితో ఊరు పొలిమేర కట్టించేశారు అండ్ అమ్మవారిని అయితే ఉయ్యాల్లో పెట్టేసి అండ్ అమ్మవారిని అయితే లోపల పంపించేశారు కూడా. ఎవరికైనా నచ్చినట్లయితే షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.